సరే ఏదైనా సరే సో మనకి కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ నుంచి మనం ఒక లోకల్ హార్డ్ డ్రైవ్లో మనం డౌన్లోడ్ చేసుకుని మీరు లోకల్గా వర్క్ చేయాలి అనుకున్నది అన్నప్పుడు ఈ శాండ్ బాక్స్ అనేది ఒక బ్రిడ్జ్ లా పనిచేస్తుంది. సో బేసిక్గా ఏంటంటే సర్వర్ డేటాని మన లోకల్ హార్డ్ డ్రైవ్ మీ లోకల్ మెషిన్స్లోకి ఫెచ్ చేసుకుని సో యూ కెన్ డూ డిఫరెంట్ ఆపరేషన్స్ అనమాట. సో సేమ్ త్రూ శాండ్ బాక్స్ ద్వారానే మనం ఫైల్స్ని మళ్ళీ సర్వర్లోకి అప్లోడ్ చేస్తాం మన త్రూ క్లయింట్ అండ్ సర్వర్ కమ్యూనికేషన్ లాగా. శాండ్ బాక్స్ బిల్డ్ అని బేసిక్గా అయితే వాడరు, అంటే బిల్డ్ ఫైల్స్ని కూడా మనం శాండ్ బాక్స్ క్రియేట్ చేయొచ్చు కదా. సో శాండ్ బాక్స్ బిల్డ్ అని మీరు ఎక్కడ చూసారు యాక్చువల్గా? ఓకే. శాండ్ బాక్స్ బిల్డ్ చేయడం అని అంటే ఇప్పుడు మనం సపోజ్ సోర్స్ ఫైల్స్ అన్ని మనం త్రూ శాండ్ బాక్స్ ద్వారా లోకల్ మెషిన్లోకి తీసుకున్నాం. సో లోకల్ మెషిన్లోకి తీసుకున్న తర్వాత ఆ సోర్స్ ఫైల్ని మనం ఇప్పుడు సపోజ్ టెస్టింగ్ టూల్స్ ఉన్నాయి, లేకపోతే మీరు ఎక్లిప్స్, సమ్ విజువల్ స్టూడియో ఇవన్నీ విని ఉంటారు కదా, మామూలు కోడ్ వ్యూవర్, లేకపోతే మీరు కోడ్ని బిల్డ్ చేయాలనుకుంటున్నారు. త్రూ శాండ్ బాక్స్ ద్వారా సర్వర్ ఫైల్స్ తీసుకుని మనం వాటిని బిల్డ్ చేస్తాం. సో అది డిపెండ్స్ ఆన్ మన ప్రాజెక్ట్ నీడ్స్ అనమాట. సో బిల్డ్ వేరు, శాండ్ బాక్స్ అనేది వేరు. సో శాండ్ బాక్స్లో నుంచి మనం ఫైల్స్ని ఫెచ్ చేస్తాం అంతే. సో మళ్ళీ దాన్ని మనం వేరే టూల్కి ఇన్పుట్స్ ఇచ్చి ఆ ఫైల్స్ని మనం బిల్డ్ చేయడం కానీ, లేకపోతే విజువల్గా చూడడం కానీ. సపోజ్ మోడల్ ఫైల్స్ డౌన్లోడ్ చేసాం అనుకోండి త్రూ శాండ్ బాక్స్. సో మోడల్ ఫైల్ని మనం త్రూ మోడల్ టూల్స్ ఉంటాయి లైక్ విఎక్స్ వర్క్స్ కానీ, లేకపోతే స్కేడ్ అని. సో అలాంటి టూల్స్లో మనం దాన్ని ఆ మోడల్ వ్యూ అనేది చూస్తూ ఉంటాం. సపోజ్ సేమ్ క్యాన్లో కూడా మీకు క్యాన్ ఫైల్స్ ఉంటాయి, లాగ్ ఫైల్స్ వస్తాయి. ఆ లాగ్ ఫైల్స్ని మీరు విజువల్గా చూడాలంటే మళ్ళీ క్యాన్ ఏపీ, క్యాన్ ఈ టూల్స్ యూస్ చేస్తారు. సో ఇదంతా శాండ్ బాక్స్ అనేది జస్ట్ మన లోకల్ హార్డ్ డ్రైవ్ కాపీ అండి అంతే. సో త్రూ శాండ్ బాక్స్ ద్వారానే మనం కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్లోకి ఫైల్స్ ఇంజెక్ట్ చేస్తాం, అలాగే సర్వర్ డేటాని మనం లోకల్ మెషిన్లోకి తీసుకొస్తాం త్రూ శాండ్ బాక్స్. స్టాండర్డ్ వ్యూ అనేది మనకి డోర్స్లో మనకి విండో ఉంది కదా. ఓకే, అవి ఇక్కడ లేవు. బేసిక్గా స్టాండర్డ్ వ్యూ అనేది ఏంటంటే మనం మీకు సపోజ్ కనుక డోర్స్లో కనుక ఫస్ట్ టైం మీరు ఏదైనా ఫైల్ రిక్వైర్మెంట్ ఫైల్ ఓపెన్ చేశారనుకోండి, స్టాండర్డ్ వ్యూ అనేది ఓన్లీ ఆబ్జెక్ట్ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే అవుతుంది అనమాట. సో దానికి సంబంధించిన యాట్రిబ్యూట్స్ ఇవన్నీ మనకి పెద్దగా ఏముండవు. ఈవెన్ ఐడి కూడా మీకు కనపడదు అనమాట. జస్ట్ రిక్వైర్మెంట్ టెక్స్ట్, సింపుల్ టెక్స్ట్ మనకు డైరెక్ట్ వ్యూ ఉంటుంది. ఈవెన్ మీరు లెఫ్ట్ సైడ్ పారామీటర్ ట్రీ చూడాలనుకుంటున్నారు, పారామీటర్ ట్రీ ఇన్ ద సెన్స్ రిక్వైర్మెంట్ ట్రీ. సో యా, లైక్ ఇన్పుట్స్ ఏంటి, అవుట్పుట్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్, బిహేవియర్ వైజ్ వాళ్ళు రిక్వైర్మెంట్స్ క్లాసిఫై చేస్తారు సమ్ టైమ్స్. సో అవంతా మనకు కనపడాలి అన్నప్పుడు మనం వ్యూ అనేది మార్చుకుంటాం. స్టాండర్డ్ వ్యూ నుంచి మనం రిక్వైర్మెంట్ వ్యూ ఉన్నప్పుడు అప్పుడు ఈచ్ ఆబ్జెక్ట్ టెక్స్ట్కి సంబంధించిన ఆబ్జెక్ట్ ఐడి కూడా కనపడతాయి. అలాగే యాట్రిబ్యూట్స్ వ్యూలో మనం ఏ అయితే యాట్రిబ్యూట్స్ మనం యూజర్ డిఫైన్డ్ యాట్రిబ్యూట్స్ కనుక మనం లిస్ట్ అవుట్ చేసామో ఆ యూజర్ డిఫైన్డ్ యాట్రిబ్యూట్స్ అనేవి కూడా లిస్ట్ అవుతూ ఉంటాయి. యా, జస్ట్ వ్యూ సెట్ మనకి ఏది కనపడాలి. అలాగే ఫిల్టర్స్ ద్వారా మనం ఇంకా అన్ని రిక్వైర్మెంట్స్ కాకుండా ఓన్లీ మన స్కోప్ వరకు త్రూ ఫిల్టర్స్ ద్వారా మన స్కోప్ విజువలైజ్ చేసుకోవచ్చు. అంతే బేసిక్గా మనకి. అవును, సపోజ్ మీకు రిక్వైర్మెంట్స్లో కూడా సేమ్ అండి, బేస్ లైన్ వెర్షనే కావాలి. మీకు ఈవెన్ శాండ్ బాక్స్లో కూడా టైప్స్ చెప్పాను కదా, రెగ్యులర్ శాండ్ బాక్స్, శాండ్ బాక్స్, బిల్డ్ శాండ్ బాక్స్ అని. సేమ్ అలాగే మీరు డోర్స్ డాక్యుమెంట్లో కూడా
ఓన్లీ బేస్ లైన్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే మీరు రెస్పెక్టివ్ ఫైల్లోనే వ్యూ బేస్ లైన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఐ థింక్ నేను ఆల్రెడీ పీపీటీ అది అప్లోడ్ చేసా. మేబీ వన్స్ మీకు యాక్సెస్ ఇస్తే మీకు అది విజిబుల్ అవుతుంది. నేనైతే అప్లోడ్ చేశాను, శశి ఇస్తారు మీకు. ఓకే, మీ ఈమెయిల్స్ అవి వెరిఫై చేసి ఇస్తారు అనుకుంటా. సో దాన్ని బట్టి సో సెషన్ అయిపోయినాక ఇస్తారు జై, 2 క్లాసెస్ కలిపేటే టైం ఇద్దామని వెయిట్ చేస్తాను. ఓకే, సో శశి సార్ ఇస్తారు మీకు. ఓకే, మీకు అందులో బేసిక్గా అక్కడే ఈ డాక్యుమెంట్లోనే మీకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో బేస్ లైన్స్ ఎలా చూడాలి, సో అవన్నీ కూడా ఉన్నాయి అక్కడే. మీకు సపోజ్ ఆ బేస్ లైన్లో కూడా మీకు ఓన్లీ అక్కడ రిక్వైర్మెంట్స్ అనేవి, సపోజ్ మీ ప్రాజెక్ట్ అనేది అన్ని కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ని ఒకే డాక్యుమెంట్ మెయింటైన్ చేశారనుకోండి, అప్పుడు మీరు ఓన్లీ ఇంటిగ్రేషన్ స్కోప్ రిక్వైర్మెంట్స్ ఫిల్టర్ అవుట్ చేయాలన్నా, లేకపోతే యూనిట్ టెస్టింగ్ రిలేటెడ్ ఫిల్టర్ అవుట్ చేయాలన్నా, ఈవెన్ సమ్ టైమ్స్ ఏంటంటే సాఫ్ట్వేర్ రిలీజ్ బట్టి కూడా మనం రిక్వైర్మెంట్ని ఫిల్టర్ అవుట్ చేస్తాం. అంటే ఈ రిలీజ్కి ఈ రిక్వైర్మెంట్సే మనకి టెస్టబుల్ స్కోప్ అయినాయి అని. సో ఆ ఫిల్టర్స్ కూడా త్రూ ఫిల్టర్స్ ద్వారా మనం అప్లై చేసి వ్యూ చేస్తాం. ఓకే, అది జస్ట్ మన విజువల్ పర్పస్ ఓన్లీ అంతే. సో ఫైనల్గా మనకి అక్కడ మనకి మ్యాటర్స్ ఏంటంటే ట్రేసిబిలిటీ మ్యాటర్స్ బేసిక్గా, ఇన్ లింక్ అండ్ అవుట్ లింక్. సో అవి చెప్పాను కదా. సో త్రూ ఇన్ లింక్ అండ్ అవుట్ లింక్ ద్వారానే మీ డాక్యుమెంట్ కానీ, మీ టెస్ట్ కానీ, టెస్ట్ రిజల్ట్స్ కానీ ఏదైనా వ్యాలిడేట్ చేస్తారు. అది ఎలా అంటే కస్టమర్ రిక్వైర్మెంట్ నుంచి టిల్ మీ సోర్స్ కోడ్ ఏ ఫైల్కి అయితే టెస్ట్ చేసి యూనిట్ టెస్ట్ రిజల్ట్స్ వరకు కూడా సింగిల్ ట్రేసిబిలిటీ ఉంటుంది అనమాట. సింగిల్ లైన్ కింద మనం, అంటే ఆ త్రూ లైన్ ద్వారా మనం కస్టమర్ రిక్వైర్మెంట్ నుంచి ఆ రిక్వైర్మెంట్ ఎన్ని సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ కింద డెరైవ్ అయింది, అలాగే ఈచ్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ నుంచి ఆర్కిటెక్చర్ ఏం చేశారు, ఆర్ డీటెయిల్ డిజైన్ ఎన్ని రిక్వైర్మెంట్స్ రాశారు, ఈచ్ డీటెయిల్ డిజైన్ డాక్యుమెంట్ నుంచి హౌ మెనీ టెస్ట్ కేసెస్ మీరు రాశారు, ఆ టెస్ట్ కేసు పాసా ఫెయిలా, ఫెయిల్ అయితే ఓపీ ఏంటి, అన్ని డీటెయిల్స్ మనం త్రూ ట్రేసిబిలిటీ ద్వారా చూడొచ్చు. లేదు, బేస్ లైన్ అనేది మనం బేసిక్గా ఫ్రీజ్ చేస్తాం, సో మన కరెంట్ వర్క్ని. బట్ ట్రేసిబిలిటీ అనేది మ్యాండేటరీ టాస్క్ అనమాట. సో మీకు వన్ ఆఫ్ ద, ఇప్పుడు డెలివరీ ఆర్టిఫాక్ట్స్ డెలివరీ చేసేటప్పుడు ఈ ట్రేసిబిలిటీ రిపోర్ట్ కూడా మనం డెలివరీ చేస్తూ ఉంటాం సో కస్టమర్కి. యా, ప్రమోట్ ఆబ్జెక్ట్, రిమోట్ ఆబ్జెక్ట్ విన్నాను, బట్ నాకు అంత ఐడియా లేదు. శశి, నువ్వే ఏ ప్రాజెక్ట్లో అయినా యూస్ చేసావు ప్రమోటర్, రిమోట్ ఆర్ గోవర్ధన్ ఎనీవన్? అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇట్ విల్ వర్క్ లైక్, నా డౌట్ ఏంటంటే ప్రమోట్ అండ్ రిమోట్ ఆబ్జెక్ట్ అనేది అండు రీడు లాగా వర్క్ చేస్తుందా సార్? లేదే, అది మనం యూజ్ చేయలేదు జై. ఎక్కడ మా ప్రీవియస్ కంపెనీస్ లో కూడా ఎక్కడ వినలేదు ఇది, ఈ వర్డ్. మేబీ అది వన్ ఆఫ్ ద డోర్స్ ఫ్యూచర్ అయి ఉంటదండి, బట్ ఐ డోంట్ హ్యావ్ మచ్ ఐడియా. నేనేమని చెప్తా అంటే, లైక్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ డోర్స్ ఏంటంటే స్పెసిఫిక్ టు టెస్టింగ్ అనే కాదు, ఇట్స్ డెవలప్మెంట్ ఫేజ్, సిస్టమ్ ఫేజ్, టెస్టింగ్ ఫేజ్, మల్టిపుల్ ఫేజెస్ లో డోర్స్ ను యూజ్ చేసుకుంటాం. బట్ మన టెస్టింగ్ కి ఎక్కడి వరకు అయితే కంటెంట్ కావాలో, అంటే యూసేజ్ ఎక్కడికి ఉంటుందో అక్కడికే స్కోప్ ఉంటుంది నేర్చుకోవడానికి. ఇప్పుడు సిస్టమ్ టీమ్ ఉంటుంది, సిస్టమ్ టీం వాళ్ళ కంప్లీట్ రిక్వైర్మెంట్ అప్డేట్స్ వాళ్ళ నీడ్ని బట్టి దాన్ని యూటిలైజ్ చేసుకోవడము, వాళ్ళ స్కోప్ ఉంటుంది అందులో. డెవలప్మెంట్ స్కోప్ వాళ్ళు యూజ్ చేసే వే అనేది వాళ్ళ లిమిటేషన్స్ కానీ వాళ్ళు యూజ్ చేసే ఫీచర్స్ చేంజ్ ఉంటాయి. టెస్టింగ్ టీమ్ యూజ్ చేసే ఫీచర్స్ చేంజ్ ఉంటాయి. అంటే అది మన స్కోప్, మనకి ఏది కావాలో అదే మనం నేర్పిస్తాం, ఒకటి మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు డోర్స్ అంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, బట్ అన్నీ మనం యూజ్ చేయలేం కదా. అంటే మన నీడ్ ఎక్కడికి ఉందో అక్కడికే యూజ్ చేస్తాం డోర్స్ లో. ఈవెన్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినా అడిగేది కూడా లైక్, ఇప్పుడు నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు, టెస్టింగ్ లో డోర్స్ లో ఏం చేస్తావు అని అడుగుతాడు. లింకింగ్ ఎలా చేస్తావు, టెస్ట్ స్పెసిఫికేషన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తావు డోర్స్ లో, మళ్ళీ ఇంకొకటి ఈ స్పెక్ కి ఇన్పుట్ ఎక్కడి నుంచి తీసుకుంటావు, సెకండ్ థింగ్ ఏంటి, టెస్ట్ స్పెసిఫికేషన్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి, నువ్వు అక్కడ ఏమేమి అప్డేట్ చేస్తావు, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి, అవే నువ్వు యూజ్ చేస్తావు. సో దట్ ఇన్ఫర్మేషన్ మనకు సఫిషియంట్. మేబీ జై చెప్తాడు, ఆల్రెడీ నిన్న కూడా డిస్కస్ చేసి ఉంటాడు కొన్ని టాపిక్స్, మిగతా ఇవాళ కంటిన్యూషన్ చేస్తాడు. యా జై, యూ కెన్ గో ఇట్.
ఓకే. జస్ట్ రిఫరెన్స్ ఐబిఎం డోర్స్లో ఏమన్నా రిఫరెన్స్ దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ప్రమోట్ డిమోట్ కదండి. ఆ, ప్రమోట్ డిమోట్ జనరల్గా రిక్వైర్మెంట్స్ బిగినింగ్ రాసినప్పుడు యూజ్ చేస్తారండి. మనం టెస్టింగ్ ఫేజ్లో అంత ఇదిగా వాడం. ఓకే, బట్ కాన్సెప్ట్ ఏంటంటే మీకు సబ్ హెడింగ్స్ ఐడియా ఉంటాయి కదా, అంటే చాప్టర్ 1, చాప్టర్ 1.1, 1.2, చాప్టర్ 2, 2.1, 2.2 అలా రాస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చాప్టర్ 2.1 లో ఇంకో కంటెంట్ రాయాలి 2.1.1 అని, దాని బదులు బై మిస్టేక్ 2.2 అని రాశారు అనుకోండి. సో దాన్ని డిమోట్ చేయాలి, అంటే 1.1.2కి రాయాలని ఇన్స్టెడ్ ఆఫ్ 1.2. ఓకే, సో ఆ కాంటెక్స్ట్ లో వాడతారు. అది అంత మేజర్ టాపిక్ అయితే కాదులేండి, ఇగ్నోర్ చేయొచ్చు. బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, సిస్ 1, సిస్ 2, సిస్ 3లో ఎక్కువ వాడతారు. మనం వాడుతున్న టెస్టింగ్ లెవెల్స్లోకి అది రాదు. ఓకే, ఎవరన్నా అడిగినా మాకు ఐడియా లేదని చెప్పినా ఇబ్బంది లేదు ఇంటర్వ్యూలో. ఓకే, సపోజ్ ఎగ్జాక్ట్లీ ఐ మీన్ ఇప్పుడే చూశాను ఇప్పుడే. సో గోవర్ధన్ చెప్పినప్పుడు సపోజ్ మీకు ఆబ్జెక్ట్ ఈ అనేది బేసిక్గా ఇట్ హ్యాస్ టు బి ఏ కింద ఉండాలి బేసిక్గా. బట్ మీరు ఆబ్జెక్ట్ క్రియేషన్ చేసేటప్పుడు సపోజ్ రిక్వైర్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు రాంగ్గా క్రియేట్ చేశారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మీరు దీన్ని ఏం చేయాలి, 1 లెవెల్ ప్రమోట్ చేయాలి. సో అలాంటి చేసే టైంలో మీకు ఒక ఆప్షన్ ఉంటుంది పైన, ఇక్కడ కనబడుతున్నాయి చూసారు ఈ 2 ఆప్షన్స్. సో ఒక లైన్లో ఆబ్జెక్ట్స్ మేము జూమ్ చేస్తాను మీకు. సో ఇక్కడ 3 కరెంట్ లైన్స్ కనబడుతున్నాయి చూసారా. సో ఇది బేసిక్గా ఏంటంటే మీ సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ని సేమ్ లెవెల్ ఆఫ్ ప్రమోట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ ఐకాన్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో అలాగే మీరు సబ్ చైల్డ్ కింద మీరు మూవ్ చేయాలనుకున్నప్పుడు ఈ ఐకాన్ యూజ్ చేస్తారు. బట్ ఏంటంటే మీరు సపోజ్ ఏబిసి అని వరుసగా రాశారు, బట్ సి అనేది బికి చైల్డ్ కింద అవ్వాలి అనుకోండి, అప్పుడు మీరు ఈ డిమోట్ అనే ఆప్షన్ యూజ్ చేస్తారు. ఓకే, సో ఇది ప్రమోట్, ఇది డిమోట్ ఆప్షన్. ఇది ఏంటంటే మేబీ అదే కంప్లీట్ అక్కడ నుంచి డిలీట్ చేయడం అనుకుంటా. సో మనం బేసిక్గా ఏంటంటే టెస్టింగ్ స్కోప్ ఏంటంటే మనం రిక్వైర్మెంట్స్ని మనం టచ్ చేయమండి. సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ వాళ్ళు ఫ్రీజ్ చేసి ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో మేబీ రిక్వైర్మెంట్ ఓనర్స్ వీటిని ప్రమోట్ డిమోట్ ఎక్కువ యూజ్ చేస్తారు, కానీ మనది ఎంత ఓన్లీ విజువలైజ్ పర్పస్కే ఎక్కువ ఉంటుంది. సో ఈచ్ రిక్వైర్మెంట్ మనం ఎలాగ టెస్ట్ కేసు ఒకటి డిసైడ్ రాస్తాం, మల్టిపుల్ టెస్ట్ కేసెస్ రాస్తాం. సో టెస్ట్ స్పెసిఫికేషన్ రిలేటెడ్ మన జాబ్ ఉంటుంది తప్ప డోర్స్లో రిక్వైర్మెంట్ వైజ్ మనకి పెద్దగా యూసేజ్ ఉండదు. ఓకే, ఇవి ప్రమోట్ అండ్ డిమోట్. జై, మన టెస్ట్ కేసులో మేబీ అంటే నేను అనుకుంది ఏమంటున్నా అంటే మనకి ఇన్ లింక్ అవుట్ లింక్ టెస్ట్ కేసెస్ లింక్ చేస్తాం కదా, మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్ లైక్ అవి మామూలుగా అయితే 1 టెస్ట్ కేస్ కింద సబ్ టెస్ట్ కేసెస్ మనం అంటే ఫస్ట్ టైటిల్ అగ్రిగేషన్స్ రాస్తాం కదా. మేబీ ఇట్స్ కైండ్ ఆఫ్ థింగ్, మేబీ ఇన్ లింక్ అవుట్ లింక్ అని యాడ్ చేస్తాం, అదేనా? అవి లింక్స్ కింద వస్తాయి. సో ఇదేంటంటే రాంగ్ గా ఆబ్జెక్ట్ ఎప్పుడైనా ప్లేస్ అయినప్పుడు దాన్ని పైకి మూవ్ చేయాలి సబ్ డైరెక్టరీస్ కింద. సో అంటే ఇప్పుడే గూగుల్ ఐబిఎం వాళ్ళ సైట్ లోకి వెళ్ళి చూస్తే అదే కనపడింది. ఓకే ఓకే, దెన్ ఇట్స్ ఫైన్. మేబీ షేర్ చేస్తా, మేబీ ఆ లింక్ కూడా ఉంది. మేబీ అది ఆప్షన్ కూడా డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచే చేయొచ్చు అని ఉంది. ఎడిట్ ఆబ్జెక్ట్ ప్రమోట్ ఆప్షన్ నుంచి కూడా ఇక్కడ కూడా చేయొచ్చు అంట. ఎడిట్ ఆబ్జెక్ట్ ప్రమోట్, ఇవి బేసిక్గా షార్ట్ కట్ ఐకాన్స్. మీకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం అంటే మీకు ఏమన్నా తెలియాలి అనుకున్న ఫ్యూచర్లో అనుకున్నప్పుడు ప్రతి దానికి ఒక సపోర్ట్ వెబ్సైట్ ఉంటుందండి. సో ఐబిఎం సపోర్ట్ అని లేకపోతే సంథింగ్ అలాగా ఏదో ఒకటి, ఎందుకంటే వీళ్ళు డిజైన్ చేసింది వీళ్ళదే కాబట్టి. సో మీరు ఐబిఎం సపోర్ట్కి వెళ్ళి అక్కడ వెతికినా కూడా మీకు ఈజీగా దొరుకుతాయి. ఎనీవే, ఇప్పుడు మనం 1 అవర్ సెషనే కాబట్టి డోంట్ వేస్ట్ ద టైం. సో టుడే అంతే కదా, ఇంకేం క్వశ్చన్స్ ఏం లేవు కదా?
Q&A session last లో పెట్టు ఒక 10 minutes 15 యా that's better. ఓకే. సో బేసిక్గా టుడే ఏంటంటే మనం రియల్ టైమ్ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి వెక్టర్ క్యాస్ట్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ టూల్ అనమాట. సో ఇది యూజర్ ఫ్రెండ్లీ టూల్. సో మనం బేసిక్గా ఇప్పుడు దీంట్లో సెషన్ వచ్చి మనం కవర్ చేసే పార్ట్స్ ఏంటంటే, సో బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తాం. సో వెక్టర్ క్యాస్ట్ లో ఏమేమి టెక్నాలజీస్ అది విల్లింగ్ టు ప్రొవైడ్ హస్, అండ్ మళ్ళీ ఏమైనా కీ టెక్నాలజీస్ ఏమున్నాయి, సో వేర్ డస్ వెక్టర్ క్యాస్ట్ ఫిట్ ఇన్ యువర్ ఎన్విరాన్మెంట్, సో అందులో మళ్ళీ వెక్టర్ క్యాస్ట్ ఏ ఇండస్ట్రీ మోడ్ సపోర్ట్ చేస్తుంది, ఓకే, హౌ ఇట్ వర్క్స్, సో హౌ వెక్టర్ క్యాస్ట్ ఇంటర్ఫేస్ లుక్స్ లైక్, ఓకే, అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్, హౌ మనం ఎలా డిజైన్ చేస్తాం దాంట్లో. సో ఎట్ ద ఎండ్ సెషన్ వచ్చి రిక్వైర్మెంట్ గేట్వే, ఓకే, సో రిక్వైర్మెంట్ మ్యాపింగ్, అండ్ మేబీ ఇఫ్ అడిషనల్ ఫీచర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా మిస్సింగ్ థింగ్స్ కూడా మనం కవర్ చేద్దాం ఎట్ ద ఎండ్. ఓకే, సో ఇదంతా ఈ రోజు అయితే అవ్వదు, మేబీ మోస్ట్లీ బేస్డ్ ఆన్ టైమ్ మనం ఎంతవరకు అయితే అంతవరకు ఈరోజు కవర్ చేద్దాం. మిగతా యాక్టివిటీస్ మేబీ టుమారో బేస్డ్ ఆన్ నాట్ కన్వీనియంట్ టైం బట్టి మీకు షెడ్యూల్ చేస్తా. మోస్ట్లీ లేట్ ఈవినింగ్స్, మేబీ ఆఫ్టర్ 8 or after 9. Okay, every day 1 hour or half an hour session will connect and quickly and will cover the topics. Okay. Okay. Yeah. So basically ఇప్పుడు మనం ఇంట్రడక్షన్ కి వస్తే వెక్టర్ కాస్ట్ like it is automation tool. So your test approach like you can do unit and integration testings by using this vector cast tool. So it provides the like entire process how you can do the unit and integration, so complete activity. So and another option is like you can I will tell you like what is harness, what are the like names, key names being used in this vector cast. Okay, so basically vector cast, it generates the test harness. So test harness is like it is a tool recognizable language. Okay, so that is individual tool, they customize their harness file, so and then it provides the test results. Okay, so even this tool can club one or more units. I will tell you what are the units also. So units of application source code written in C and ADA, even C++ also it supports. Even by using vector cast tool, so you can show you can see like how much code coverage is being done, and what are the leftover codes has to be covered. So everything you can see by using this vector cast tool. Okay, so these three are the like major features. And coming to vector cast technologies, so we have different vector cast C and C++ package is different, and vector cast ADA package also. Like these are the installation packages you will get. So if you are working on ADA language, then you have to install vector cast ADA. Okay, and if you are working on C or C++, you can use this vector cast C or C++ package. Okay, based on that your company will buy the installation package, and then they will get installed in your machines. Okay, and there is a vector cast cover. So what this does is like it generates the code coverage reports. Okay, so for your written language. And this RGW means it is a requirement gateway. So this requirement gateway is basically for the traceability purpose. So till now we cover the traceability till the test specification, like test design. So how you are going to do the testing. So till that you cover. And after the test design, your test case also has to be linked. So that the by using like vector cast tool itself, there is a RGW feature, it is there. So through this feature, you can link from test case design to test specification to your test case. That link also you can do it here.
Okay, and there is RSP, runtime support package. So this feature it's help us to you want to work on the real-time applications, and maybe you can connect to the target machine and to check your test cases. This RSP will help. So I have seen, like, in my entire career, only one project I worked on RSP. So mostly vector cache they will use for the simulated environments only, not real time they will not connect any hardware related real time applications. They will not connect, and then they will not test mostly. Okay, because it is this license is too costly, this vector cache tool. Okay, they will choose some other option, like maybe hill testing they will do. So directly hill testing they will perform to verify the hardware. Okay, another feature is like manage. This manage, like, this is also one of the automation feature in the vector cache. So whenever some projects will move to maintenance state, so during the maintenance stage, very minor fixes or small code changes will come. So during that time, if something only regression testing only has to be performed, so you can automate by using this manage feature. Okay, these are the current technologies available in the vector cache. Yeah, so then I went backside. Okay. Yeah, so మనం బేసిక్గా ఇప్పుడు మీకు వెక్టర్ క్యాస్ట్ ట్రైనింగ్ ఇచ్చే టైంలో మీకు ఈ కొన్ని కీవర్డ్స్ లైక్ ఎవ్రీ టైమ్ మీకు అవి వస్తూ ఉంటాయి. సో అందులో మోస్ట్లీ ఎన్విరాన్మెంట్ అని ఒకటి, టెస్ట్ హార్నెస్, టెస్ట్ డ్రైవర్, యూయూటీ అండ్ వాట్ ఈస్ స్టబ్. సో అలా ఇవన్నీ చాలా వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి మేజర్ థింగ్స్. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ లైక్ మనకి ఏంటంటే ఇది ఒక డైరెక్టరీ లాగా అనమాట. సో వెక్టర్ క్యాష్ రిలేటెడ్ ఫైల్స్ అనేవన్నీ మనం ఒక లొకేషన్లో సేవ్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, టెస్ట్ హార్నెస్. ఇవన్నీ వీటి మీద మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. సో వాట్ ఈస్ టెస్ట్ హార్నెస్, how it looks, how it is being generated, ఇవన్నీ ఉంటాయి. సో మామూలుగా టెస్ట్ హార్నెస్ అనేది ఏంటంటే ఎగ్జిక్యూటబుల్, లైక్ ఇట్ ఈస్ ఏ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై ద వెక్టర్ క్యాష్ టూల్. సో దిస్ ఫైల్ ఈస్ క్రియేటెడ్ వెన్ టెస్ట్ డ్రైవర్ అండ్ యూఈటీ అండ్ డిపెండెంట్ ఫైల్స్ అండ్ ఆర్ యూనిట్స్, సబ్ యూనిట్స్ ఆర్ లింక్డ్ టుగెదర్. సో టెస్ట్ డ్రైవర్ అంటే మీకు చెప్తాను, అలాగే యూఈటీ ఫైల్స్, యూనిట్ అండ్ టెస్ట్. సో అలాగే వాటి ఇంక్లూడ్స్, యాష్ ఇంక్లూడ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా. మీరు ఒక ఫైల్ని టెస్ట్ చేయాలనుకున్నారు, ఒక .c ఫైల్, దానికి పైన యాష్ ఇంక్లూడ్స్, చాలా డిపెండెన్సీ ఫైల్స్ ఉంటాయి. సో అలాగే స్టబ్ యూనిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైతే టుగెదర్గా క్రియేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్ కింద మనం రన్ చేయాలనుకుంటున్నామో, సో ఈ ఆల్ టుగెదర్ మిక్స్ని మనం టెస్ట్ హార్నెస్ అని అంటాం. ఓకే, సో దిస్ ఇస్ అగైన్ టెస్ట్ హార్నెస్. ఈచ్ టూల్ డిఫరెంట్ మెకానిజం అనేది ఫాలో అవుతూ ఉంటాయి. ఇవి బేసిక్గా టూలే చేస్తుంది. దీన్ని మనం పెద్దగా రియల్గా మనకి దీంట్లో వచ్చే ఎర్రర్స్ అంటూ ఏముండదు, ఎందుకంటే అది సర్టిఫైడ్ టూల్, క్వాలిఫైడ్ టూల్ కాబట్టి. సో మనం రాసిన డ్రైవర్ ప్రోగ్రామ్ కానీ స్టబ్ ప్రోగ్రామ్ బట్టి అది టెస్ట్ హార్నెస్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ అయిపోతుంది. ఓకే, సో టెస్ట్ డ్రైవర్ నెక్స్ట్ మీకు ఫ్రీక్వెంట్ గా వినే వర్డ్ టెస్ట్ హార్నెస్. వన్స్ రిపీట్ చేయరా? ఓకే, సో టెస్ట్ హార్నెస్ అనేది ఏంటంటే బేసిక్గా మీకు ఒకసారి మీకు ఇది కవర్ చేసిన తర్వాత టెస్ట్ డ్రైవర్, యూనిట్, స్టబ్ అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో వీటిని బట్టి టెస్ట్ హార్నెస్ మనం డిరైవ్ చేద్దాం. సో రివర్స్లో వెళ్తే బెటర్. ఓకే, సో టెస్ట్ డ్రైవర్ అనేది ఇది కూడా ఒక డ్రైవర్ ప్రోగ్రామ్ లాగే, అండ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ఇన్వోకింగ్ ఆల్ సబ్ ప్రోగ్రామ్స్ ఆఫ్ యూయూటీస్ with values provided from the test case data and capturing any written data or exception that rises during the execution. Suppose మీరు ఒక .c ఫైల్ ని
టెస్ట్ చేయాలనుకుంటున్నారు. అందులో మెనీ ఫంక్షన్స్ ఉంటాయి. సపోజ్ వన్ ఆఫ్ ద ఫంక్షన్ మీరు టెస్ట్ కేసెస్ రాయాలి. సో బట్ త్రూ టెస్ట్ డ్రైవర్ ద్వారా ఆ ఫంక్షన్ అనేది కాలింగ్ అయితే అవ్వాలి. సో బట్ ఆ ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు మీరేంటి ఇన్పుట్స్ ఇస్తారు, అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఉంటాయి. ఇన్పుట్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఐడియా ఉంది కదా, ఐ థింక్ స్టార్టింగ్ ప్రశాంత్ Yes, చెప్పినట్టున్నారు. సో ఆ ఇన్పుట్ వాల్యూస్, ఎక్స్పెక్టెడ్ వాల్యూస్, సో ఇవన్నీ ఇచ్చినప్పుడు అదేమవుతుందంటే ఒక డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది జనరేట్ చేస్తుంది. బేసిక్గా డ్రైవర్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మీ యూనిట్ అండర్ టెస్ట్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్లో ఏ ఫంక్షన్ ని మనం టెస్ట్ చేస్తున్నాం, ఓకే, ఆ ఫంక్షన్ ని కాల్ చేసేది టెస్ట్ డ్రైవర్ ప్రోగ్రామ్ అనమాట. ఓకే, సో అలాగే టెస్ట్ ప్రోగ్రామ్ అనే దాని రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఏమన్నా రిటర్న్ డేటా ఉందా ఆ ఫంక్షన్ నుంచి, ఆర్ స్టబ్స్ నుంచి. ఓకే, మేబీ మీరు అంటే ఆ డ్రైవర్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు ఎనీ ఎక్సెప్షన్స్ ఏమన్నా ఉంటే ఆ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ టైంలో, సో అవి కూడా మనకి త్రూ టెస్ట్ డ్రైవర్ మనకి రిటర్న్ వస్తూ ఉంటాయి టూల్లో. ఓకే, సో ఇప్పుడు బేసిక్ టెక్నాలజీ అర్థం చేసుకోండి. మేబీ మీకు టెస్ట్ కేస్ క్రియేషన్ టైంలో కానీ సో ఎలా అవుతున్నాయి అన్నప్పుడు మీకు క్లియర్గా ఐడియా వస్తుంది. ఓకే, సో యూనిట్ అండర్ టెస్ట్ నెక్స్ట్ వచ్చేటి. సో యూనిట్ అండర్ టెస్ట్ అనేది ఏంటంటే కంపైలేషన్ యూనిట్ అనమాట. సో మీకు ఇప్పుడు C++లో మనకు ఒక సింగిల్ సోర్స్ ఫైల్ ఉంటుంది కదా, దాన్ని ఒక యూనిట్ అండర్ టెస్ట్ కింద మనం రిప్రజెంట్ చేస్తాం ఈచ్ వెక్టర్ క్యాస్ట్లో. ఓకే, ఈవెన్ వెక్టర్ క్యాస్ట్ అనేది మల్టిపుల్ యూఈటీస్ని కూడా మనం క్రియేట్ చేసి టెస్ట్ చేయొచ్చు. అంటే మల్టిపుల్ సోర్స్ ఫైల్స్ని ఒకేసారి మనం ఇన్పుట్ కింద వెక్టర్ క్యాస్ట్ కింద ఇచ్చి సో మనం టెస్ట్ డిఫరెంట్ ఫంక్షన్స్, డిఫరెంట్ ఫైల్స్ని కూడా మనం టెస్ట్ చేయొచ్చు. డ్యూరింగ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్లో మల్టిపుల్ యూఈటీస్ని మనం యాడ్ చేస్తాం. ఓకే, యూనిట్ టెస్ట్లో సింగిల్ ఫైల్ని మనం యాడ్ చేసి కూడా టెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మీరు టెస్ట్ హార్నెస్ అడిగారు కదా, సో హార్నెస్ అనేది ఏంటంటే ఈ టెస్ట్ డ్రైవరు, యూనిట్, ఈ స్టబ్, ఈ ఆల్ టుగెదర్ని మిక్స్ చేసి, అంటే మీ ఒరిజినల్ సోర్స్ ఫైల్ని అలాగే మీ ఒరిజినల్ సోర్స్ ఫైల్లో ఏ ఫంక్షన్కి అయితే టెస్ట్ కేసెస్ రాస్తున్నారు ఆ వాల్యూస్ని, అలాగే మీకు ఎక్స్టర్నల్ ఫంక్షన్స్ ఉన్నాయి వాటిని స్టబ్ చేశారు. ఓకే, ఆ స్టబ్ చేసిన ఫైల్స్ని ఎన్నాటిని కలిపి ఒక ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ కింద ఒక టూల్లో ఎగ్జిక్యూట్ అయ్యేదాన్ని టెస్ట్ హార్నెస్ అంటారు. ఓకే, ఇది అర్థం కాదు. ఎక్స్టర్నల్ ఫైల్స్ అని అంటే ఇప్పుడు మీరు ఒక స్పెసిఫిక్ ఫ్యూచర్ని మాత్రమే టెస్ట్ చేస్తున్నారండి, బట్ ఆ ఫ్యూచర్ అనేది మీకు అదర్ ఈసీయూ నుంచి ఇన్పుట్ కూడా రావాలి. ఓకే, సో అక్కడ మనకు అదర్ ఈసీయూ డేటా అనేది ఎక్స్టర్నల్ డేటా అవుతుంది. లైక్ ఈవెన్ ఇప్పుడు మీరు యూనిట్ టెస్టింగ్కి మనం ప్రిఫర్ చేసామనుకుంటే దానికి డిపెండెన్సీ యాష్ ఇంక్లూడ్స్ డేటా ఉంటాయి. సో ఆ ఇంక్లూడ్స్ అయినా కానీ అవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ ఫైల్స్ నుంచి వచ్చే వాల్యూస్ అనమాట. ఎక్స్టర్నల్ ఫైల్ డిపెండెంట్ ఫైల్స్ బేసిక్గా. టెస్ట్ హార్నెస్ అంతా అది లైక్ ఇప్పుడు మీకు ఇది కరెక్ట్గా చెప్పాలంటే ఎగ్జాక్ట్గా ప్రీ ప్రాసెసింగ్ అని కాదు, బట్ సిమిలర్ అనమాట. సో మీరు ఇప్పుడు కోడ్ని ఎలా బిల్డ్ చేస్తున్నారు సేమ్ అదే కాన్సెప్ట్ వెక్టర్ క్యాస్ట్ టూల్ కూడా చేస్తుందండి. సో బట్ ఏంటంటే మీరు అక్కడ ఓన్లీ ఒక .c ఫైల్ ఉంటుంది, బట్ ఆ .c ఫైల్ మనకి ఫైనల్గా రన్ అయ్యేది కంపైలర్ మీదే. ఈవెన్ వెక్టర్ క్యాస్ట్ కూడా మన కంపైలర్ ఇన్పుట్ ఇవ్వాలి. సో బట్ కంపైలర్ స్టేజెస్ అవి ఈవెన్ వెక్టర్ క్యాస్ట్ టూల్లో కూడా జరుగుతాయి. ఏది ప్రీ ప్రాసెసింగ్, తర్వాత మళ్ళీ అసెంబ్లీ కన్వర్షన్, సో తర్వాత మళ్ళీ అవన్నీ మొత్తం లింకింగ్, ఎగ్జిక్యూటబుల్ అంతా మొత్తం అన్ని స్టేజెస్ జరుగుతాయి సేమ్. బట్ అవి జరిగే ముందు ఇది ఒక వెక్టర్ క్యాస్ట్ రికగ్నైజబుల్ .c ఫైల్ ఒకటి జనరేట్ చేయాలి. ఆ .c ఫైల్ ఎలా ఉండాలి అంటే మనం రాసిన టెస్ట్ డ్రైవర్ ప్రోగ్రాము, సో అలాగే మనం ఏ ఫైల్ అయితే టెస్ట్ చేస్తున్నామో ఆ ఫైల్ కోడ్స్, అలాగే అలాంగ్ విత్ మన ఇన్పుట్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ కూడా రావాలి. ఓకే, సో అలాగే మనం దాంట్లో కనుక ఏమైనా స్టబ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, సో ఆ స్టబ్ ప్రోగ్రామ్స్ని కూడా మొత్తం అన్నీ కలిపి ఒక ఫైల్ జనరేట్ చేస్తుంది అనమాట.
సో ఆ ఫైల్ని మనం అది టూల్ అనేది జనరేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ ఎగ్జిక్యూటబుల్ ప్రోగ్రామ్ క్రియేటెడ్ బై ద టూల్ విచ్ కంటైన్స్ ఆల్ అన్నమాట. టెస్ట్ డ్రైవర్, యూఈటీ, డిపెండెంట్ ఫైల్స్, యూనిట్ స్టబ్స్. సో ఇవన్నీ ఎప్పుడైతే మనం లింక్ చేసి మనం ఎగ్జిక్యూట్ కొడతామో ఇంటర్నల్ గా ఒక హార్నెస్ ఫైల్ జనరేట్ చేసి మనకి రిపోర్ట్స్ అనేవి వస్తాయి. అంతే. ఇప్పుడు మనం జస్ట్ ఇన్పుట్ ఇచ్చి ఎక్స్పెక్టెడ్ వాల్యూ మ్యాచ్ అయిందా లేదా అనే కంపారిజన్ కూడా అది ఒక ఫైల్ యాడ్ చేయాలి కదా, ఒక చెక్ అంటూ యాడ్ చేయాలి కదా, ఏదర్ ఇఫ్ కండిషన్ అనో లేకపోతే సంథింగ్ డబుల్ ఈక్వల్ టు ఆపరేషన్ అనో సంథింగ్ అలా ఏదో ఒక కండిషన్ యాడ్ చేయాలి కదా. ఓకే, ఇప్పుడు మీరు సేమ్ ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అనే కండిషన్ ఉంది, దాన్ని టెస్ట్ చేయాలంటే ఏ వాల్యూ 10 పాస్ చేశారు, బి వాల్యూ 5 పాస్ చేశారు. అది ఇఫ్ ట్రూ అయ్యి సమ్ ప్రింట్ లోపల అవ్వాలి అనుకుందాం. ఓకే, అది చెకింగ్ అనేది మనం జస్ట్ విజువలైజ్ గా ఓకే మనం మెజర్మెంట్ చేసాం, ఓకే ట్రూ, ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ, ప్రింట్ మనకు వచ్చింది అవుట్పుట్ అనుకుంటాం. బట్ టూల్ దాన్ని ఎలా రికగ్నైజ్ చేయాలి? సో అందుకు అది రికగ్నైజ్ కోసం అని చెప్పి టెస్ట్ హార్నెస్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఓకే, ఏ వాల్యూ 10, సో అక్కడ ఏం చేస్తారంటే రీడ్ ఏ టు 10. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ ఇంకొక కోడ్ లైన్ రాస్తుంది అనమాట, రీడ్ బి టు 5, దెన్ చెక్ ఏ గ్రేటర్ దెన్ బి. అది అయిన తర్వాత ఓకే నెక్స్ట్ ఇది నెక్స్ట్ ట్రూ లోపలికి వెళ్తే ప్రింట్ అనేది నార్మల్ గా ప్రింట్ అవుతుంది. బట్ మీరేంటంటే అక్కడ సమ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ కూడా సంథింగ్ ఏదో ఉందనుకుందాం. ఓకే, అప్పుడు మనకు వచ్చిన ఏ వాల్యూని ఎక్స్పెక్టెడ్ వాల్యూ మ్యాచ్ అయిందా, మ్యాచ్ అయితే వెక్టర్ క్యాష్ టూల్లో పుట్ ద గ్రీన్ కలర్ టెస్ట్ కేస్ పాస్ సంథింగ్ అలా ఇవన్నీ యాడ్ చేసుకుంటుంది అనమాట. మనం ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ ని ఈ హార్నెస్ ప్రోగ్రామ్ లో అది యాడ్ చేసుకుని ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైల్ కింద క్రియేట్ చేస్తుంది. సో ఈ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ మనకి వచ్చే ఫైనల్ రిజల్ట్ అంటే మనకి వచ్చే పాస్ కానీ ఫెయిల్ కానీ ఆ రిపోర్ట్స్ అనేవంతా దీని మీద మేజర్ డిపెండెంట్ అనమాట. ఓకే, సో డ్యూరింగ్ దిస్ టైం ఏమైనా ఎర్రర్స్ ఉన్నా కూడా మనకి అవన్నీ అవుట్పుట్ కన్సోల్లో ఎక్సెప్షన్స్ రావడం కానీ అవన్నీ కూడా మనకు అన్నీ వస్తూ ఉంటాయి. అవును సార్, వన్ మోర్ డౌట్. టెస్ట్ హార్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. అంటే టెస్ట్ కేస్ పాస్ అయింది ఇన్ ద సెన్స్ అది ఏదైతే ఉందో దాన్ని మనం టెస్ట్ హార్నెస్ కింద కన్సిడర్ చేస్తామా సార్? అదొక్కటే కాదండి, ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ ఆల్ అనమాట. ఇప్పుడు మనం బిల్డ్ చేసేటప్పుడు ఏ అయితే ఇన్పుట్స్ కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్ని టూల్కి ఇస్తామో, ఈవెన్ మన ప్రాజెక్ట్ ఇలాగే టెస్ట్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఏంటంటే ఓన్లీ ఒక ఫంక్షన్ మాత్రమే టెస్ట్ చేయాలని చెప్పి స్కోప్ ఇస్తారు. ఓకే, ఈచ్ ఫంక్షన్ ఒక డెలివరబుల్ కింద మాట్లాడతారు. ఆర్ కొంతమంది ఏంటంటే కంప్లీట్ .c ఫైల్ ని ఒక డెలివరబుల్ ఆర్టిఫాక్ట్ కింద కన్సిడర్ చేస్తారు. సో మనం ఇచ్చే ఇన్పుట్స్ టూల్ కి ఎలా ఇస్తామన్న దాన్ని బట్టి అది హార్నెస్ అనేది జనరేట్ చేస్తుంది. అంటే హార్నెస్ కూడా వన్ ఆఫ్ ద రిపోర్ట్ సార్ మనకి? ఇట్ ఈస్ నాట్ ఏ రిపోర్ట్, ఇట్ ఈస్ ఏ లైక్ ఇంటర్నల్ అనమాట ఇది. సో అది మీకు ఎలా చెప్పాలంటే టూల్ సపోర్టబుల్ ఫైల్స్ అండి. మీకు ఎలా ఇప్పుడు ప్రతి ఫైల్ కాదండి, ఇప్పుడు మీకు సి ఫైలే excuse me, this harness means that will be create one code, executable code for tool which we will give the inputs based on that, right? Yeah, but it has even other supporting other supporting files also. Like suppose best example is like you have a C code. Okay, yes. Suppose you have a C, like multiple C files are there, so you are building the one exe, like maybe some one .exe you are making it. So that exe is having what is it, all the links between the .o files, right? Object files. Yes. So same way this test harness is like tool related all supporting files. It creates a link and then it creates one harness file for the respective test case. Okay, so because each test case we will run, right? So for each test case one harness file will be generated. So in the test case we provide the specific instructions, what has to be considered as input, what has to be expected, how the test case has to be executed, and maybe if any based on set of instructions which were given by us, based on that it will create one harness file program, harness file, one program to run itself in the tool.
Yes, it creates one Complete executable functionality file will that create runs on one the. test harness. Sorry. Complete functionality will create it will create one test harness. Yeah, the functionality we have to define in the respective test case. So suppose not complete functionality I can't say, because test case, if you limited with the only one function has to be executed, only for that function it creates a harness. Okay, so if your test case So you you are mean instructing to create to test complete system and verify my output, then it will create a harness for the entire system. yeah, my question is, if you want to do the system testing or end to end, Yeah, that time we need to provide all test cases related inputs or obviously. test. All Okay. required inputs, like suppose you are like whenever you turn on the ignition, which means you are just turning on your key, but internally what are the things it will check? It checks for the engine whether it is on or not. Some even all display systems are on or not. Okay, Yeah, and fuel any fuel error is is there or injecting, not, like that. so everything it enables, right? Like one action there are internal things, many checks will Yes. happen, same thing it. Not like that. My question is, first I want to check the airbags. Like I am doing the harness files, creating like first test case airbags, then door locking, unlocking. I created like these test cases. It created the harness files and it kept. When I want to run the system test or end to end test, that time again I need to create. I can utilize the which were already given inputs. See, for whenever, like while creating the test case, you already create a one environment, like each considers all the files, it creates the object files and it stores in the environment directory. Okay, but Okay. whenever you are writing a test case on airbag, so airbag related object files it considers and it links along with your driver program, your stubs, all together it mix and it creates one executable file. And if you are working on some other kind of test case, again related object file it fetch from the environment, and based on the like test driver, your dependent files, whatever you stated in the respective test case, it considers and it creates another harness. Okay. Yeah, it depends on your test case, it creates one harness file. So I can utilize which were created, which were stored in the environment. I can utilize those also. No need to Yes. create the end-to-end system time. Again, For every test case, if it is building complete system, means always it is a time like time consuming method, right? So they will not prefer that. that is what. Yeah. That is what. Yeah. So they will not, like obviously we will not Reusable prefer files to you use can this utilize. vector test. Yes. Okay. Okay. Thank you. Expected value. Yeah, expected value is like yeah, from based on your requirement, you will analyze and you will provide the expected value. And no, always you have to look for the requirement only. Based on requirement, you are provided the expected value. But internally, you will look for the code. Okay, that is separate case. First thing, foremost is like whenever you are a tester, means you always look like you have to look for software is not correct. Okay, you have to keep in that mind. Okay, so you like whatever code is stating a equal to 10 means if you expect the 10 value, if test case, obviously it will pass, but always you have to look for the requirement. Okay, does the requirements also stating value 10 or not to store the value of a. Okay, so that way you have to test. Okay, so based on the requirement you have to expect the values. Does code also giving the same value or not? Yeah. For analysis purpose and some debugging purpose, maybe you can look for the code. Yeah. Okay, so these are the major things. Okay, unit under test also you are aware now. Stub also you are aware. Okay, maybe like you may get the interview questions like what is the difference between test driver and stub. Okay, so most of the time people will confuse. Okay, you can now you are clear now. Okay, so along with that, there are other terminologies also, like visible subprogram, dependent units,
So test case, you will inside test case event you will see, and there is a stubway function also. Okay, so I'll tell you like what is visible subprogram. Visible subprogram is like if any .c file is having static functions in it. So or maybe each function is having the static variables also. So visible subprograms is like it considers only non-declared as a static functions only, like all global visible functions, all global variables. So only those things we will classify under visible subprograms. Okay, so and dependent units. Okay, even for visible subprograms for ADA, it is like ADA doesn't have static, right? It has some kind of packages. Anyone know about ADA? ADA programming language? You might have seen in the microcontroller level, right? So there's some projects they will use ADA also. Okay, then it is good. Okay, dependent units is like all you can say with functions or hash includes. Those we call it as dependent units. Like for every UUT, there is a hash includes, right? Which means those are those header files data you are accessing in the current UUT file, current .c file. So those we call it as dependent unit. Okay, here unit means file. Okay, one .c file. Okay, test case. It is basically having the collection of inputs and output data. So even return values, stub values, and order of the function calls, all things it is covered by the test case. Okay, so again event we call, like we use the events inside the test cases. So whenever you create a test case in the vector cache, you see some events inside. Even I will show you the report. Even in the report also, event wise it will show pass or fail of respective variables. Okay, so what is an event is like event is a change in the flow of control that vector cache can monitor. Okay, like maybe you have a one like there is a one call from the test harness and that test harness to the UUT, like your .c file. It has to verify that whether the call is happened in the .c file or not. Okay, but like in your test case, you are created a one test event, like from this moment, this function has to be called. Okay, then vector cache, it will create an harness and it verify does UUT function, which means original .c file, for that time does the function is being called or not. Okay, so that is one event. So we can like one example. Okay, same way even like you are expecting a stub for the so and so time. So at the same time UUT function also having that call or not. If the function call is there, then instead of original function definition, your stub function has to be invoked. So that also it checks. So everything we define as a in the form of events. Okay, one input value you are giving to the test case, like one event you will write. Test slot also they will mention, even event also they will mention. Both are same. Okay. You are clear about event. Maybe once I show this the tool, then you will get to know better idea. Okay, and another is like stub by function. So earlier vector cache doesn't have this feature. Nowadays every vector cache, maybe after 6 I think, vector cache version 6. Now currently it is 2020 also is running now.
but I'm using in my machine is 2018. Okay, so that 2018 and previous versions also this stub by function is being like this feature is enabled. So this is basically like if you chosen one UAT to test and you made it as a stub by function, so which means suppose that respective .c file is having 10 functions. So all the 10 functions are visible to stub it. Okay, so this option also I will show in the tool so that you will be like it's you can understand easily. Okay, if you are not choosing this stub by function, మామూలుగా ఇది ఎలా అంటే ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి. ఓకే, మీకు 10 ఫంక్షన్స్ ఉన్నాయండి ఒక .c ఫైల్లో. సో ఈ 10 ఫంక్షన్స్ని మీరు బట్ ఓన్లీ ఫంక్షన్ వైజ్ మీకు టెస్టింగ్ ఇచ్చారు. ఓకే, సపోజ్ ఫర్ రామ్ అనే వాళ్ళు ఓన్లీ ఫంక్షన్ ఏ మాత్రమే టెస్ట్ చేస్తే చాలు, మిగతా ఫంక్షన్స్ అనేవన్నీ స్టబ్ చేసేయండి. స్టబ్ చేసేయండి అంటే డిపెండెంట్ అనమాట. ఇప్పుడు ఫంక్షన్ ఏ అనేది ఫంక్షన్ సిని కాల్ చేస్తుంది అనుకోండి, బట్ ఫంక్షన్ సిలో సమ్ ఆపరేషన్స్ ఉన్నాయి, దాని రిటర్న్ వాల్యూ ఇంపాక్ట్స్ ఆన్ ఫంక్షన్ ఏ అనుకోండి. సో బట్ మనకి ఓన్లీ ఫంక్షన్ ఏ మాత్రమే టెస్ట్ స్కోప్ ఇచ్చారు. ఫంక్షన్ సి అనేది ఎలా జరుగుతుంది అనేది నాకు అనవసరం, బట్ ఓన్లీ నాకు రిటర్న్ వాల్యూస్ ఈ స్పెసిఫిక్ వాల్యూ మాత్రమే రావాలి అని మనకి క్లియర్గా అనుకున్నప్పుడు మనం ఏంటంటే ఈ స్టబ్ బై ఫంక్షన్లో ఫంక్షన్ సిని స్టబ్ కింద చేసేస్తాం అనమాట. ఓన్లీ ఫంక్షన్ ఏని మాత్రమే టెస్ట్ చేసి ఫంక్షన్ సి కాల్ అయినప్పుడు అది ఒరిజినల్ ఫంక్షన్ సికి వెళ్లకుండా మీ స్టబ్ ఫంక్షన్కి వచ్చి మనం ఏదైతే రిటర్న్ వాల్యూ కావాలనుకుంటున్నామో ఆ వాల్యూ కన్సిడర్ చేసుకుని ఫంక్షన్ ఏ ప్రాసెస్ అయిపోతుంది కంట్రోల్. సో ఈ స్టబ్ బై ఫంక్షన్ అనేది యా. Excuse me. So you mean when we want to integration test, which will not available the another one, that time that will be created as a dummy, right? Stub means. Yeah, that is stub. Even that also you have to Stub make is a sure dummy, other function, dummy. Yeah, you can make it as a stub. Yeah, stub is nothing but is a dummy which will give the return value to us to check our current value. But Yes. The stub is developed by or given by the development or someone else to us. No, you have to develop. The stub That is again based on your requirement needs. You have to create your own stub. For example, is my project is under process. Okay, the A is developed. The top to bottom or bottom to top we are checking. Development is happening. So my A module is developed. The A module is depend on B, but B is not a developed. This time we will get the stub with a dummy program, right? Yes. So you can create your dummy file or dummy program or dummy function, and then you can start building the environment in VectorCast. That is so what those are like for build like dummy function, like already existing file is already existing functions are available, existing files are available. You want to make a stub, you can do it in the tool. Okay, but you don't have a file but which is included in the other file, so you have to resolve while creating the environment itself. While building the environment itself, you have to resolve by creating dummy files. Or so that is like those are like compilation dependencies, right? Compiler dependence files, right? So you have to resolve it during the building environment itself. So when we are creating the test environment, that time only we have to make it. Obviously, there itself your compiler will throw the error, right? No, so and so dependent file is not available. Yes, dependent file is not available, that we will get error. But my question is, project is under process. Okay, that time yeah, module is not developed, like still not a process. Yeah, sometimes they will provide the dummy files because they will not like because while releasing the environment, while releasing the software release, so if something is not done, they will use this defines like macros, okay, to enable and disable that. So they will disable that macro and they will release it. So usually that will not come actually. So missing part to the environment usually will not come.
Okay, so that is like one of the coding standard. They have to do it. If future is not developed, then you have to disable it in the code itself. You can proceed with the other activities by using macros. Yeah. లేదు, యూయూటీ ఇస్ లైక్ వన్ డాట్ సి ఫైల్ అండి. డాట్ సి ఫైల్లో మళ్ళా మనకి మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయి. ఇన్సైడ్ విత్ ఇన్ ద ఫంక్షన్స్ కూడా డిపెండెన్సీ ఉంటాయి. ఒక ఫంక్షన్ అదర్ ఫంక్షన్ కాల్ చేస్తుంది, ఈవెన్ ఒక ఫంక్షన్ అదర్. సో ఇప్పుడు సేమ్ ఇది ఏంటంటే స్టబ్ బై ఫంక్షన్ ఆప్షన్ లో ఏంటంటే మీరు విత్ ఇన్ ద యూఈటీలో ఒక ఫంక్షన్ నుంచి ఇంకో ఫంక్షన్ కాల్ ని కూడా కంట్రోల్ చేయడానికి ఎస్బిఎఫ్ ఆప్షన్ అనేది మనకి స్టబ్ చేయడానికి ఆప్షన్ ఇస్తుంది. సపోజ్ మీరు ఎస్బిఐ ఆప్షన్ చూస్ చేసుకోలేదు అనుకోండి, సో ఇట్ హ్యాస్ టు గో టు ద ఫంక్షన్ డెఫినిషన్ అండ్ కంట్రోల్ హ్యాస్ టు కమ్ టు యువర్ అదే లైక్ మన సబ్ ప్రోగ్రామ్కి వచ్చి కంట్రోల్ ఫర్దర్ స్టెప్స్ ప్రాసెస్ అవుతాయి అన్నమాట. ఫ్లో యాజ్ పర్ ద ఫ్లో, కంట్రోల్ ఫ్లో, డేటా ఫ్లో బట్టి అది కంట్రోల్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో స్టబ్ బై ఫంక్షన్ ద్వారా ఏంటంటే విత్ ఇన్ వన్ యూఈటీలో వన్ డాట్ సి ఫైల్లో కూడా అదర్ ఫంక్షన్స్ ని మనం స్టబ్ చేయొచ్చు. అంతవరకు మాత్రమే చేయొచ్చు. సో ఇప్పుడు మీకు ఏమంటుంది అంటే ఇప్పుడు అది అసిల్ డి కాదండి, అసిల్ సి, అసిల్ బి కానీ వెరీ లో క్రిటికాలిటీ లెవెల్ సాఫ్ట్వేర్ వచ్చింది. సో అలాంటప్పుడు మీరు ఎస్బిఎఫ్ ద్వారానే టెస్ట్ చేయమంటారు కోడ్ కవరేజ్. ఓకే, కోడ్ కవరేజ్ కానీ కంప్లీట్ స్ట్రక్చరల్ కవరేజ్ టెస్టింగ్ కానీ వాళ్ళు ఏంటంటే ఎలాగూ ఆ ఫంక్షన్కి టెస్ట్ కేసు రాసినప్పుడు అక్కడ అన్ని బౌండరీ వాల్యూ కానీ అన్ని వెరిఫై చేస్తాం. సో మళ్ళీ ఎందుకు అనవసరంగా ఈ టెస్ట్ అంటే ప్రజెంట్ టెస్ట్ చేసే ఫంక్షన్ డిపెండెంట్ గా మళ్ళీ ఆ ఫంక్షన్ కూడా వెరిఫై చేయడం ఎందుకని చెప్పి లో క్రిటికాలిటీ ప్రాజెక్ట్స్ కి ఎక్కువ ఎస్బిఎఫ్ అనేది యూజ్ చేస్తారు. యాక్చువల్గా డిపెండెంట్ ఫంక్షన్ ఇంపాక్ట్ మన ఫంక్షన్ మీద అవసరం వద్దు అనుకున్న టైంలో ఎస్బిఎఫ్ మేజర్ అనమాట. అంటే మన టెస్టింగ్ అంటే ఇది ఈ ఆప్షన్ కూడా మనం బిల్డ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు వెక్టర్ కాస్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, యూయూటీని మనం ఎస్పిఎఫ్ కింద కన్సిడర్ చేయాలా లేకపోతే నార్మల్ యూయూటీ కింద టెస్ట్ చేయాలా, అది కూడా మనకి ఒక ఇన్స్ట్రక్షన్ వస్తుంది అనమాట. మీ టెస్ట్ స్ట్రాటజీలో మీకు ఒక ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్ ఉంటుంది. ఓకే, సో అలాగే మీరు కవరేజ్ టైప్స్ ఏం చేయాలి అవన్నీ కూడా మీకు ముందే ఇన్స్ట్రక్షన్ డాక్యుమెంట్స్ ఉంటాయి. ఓకే, సో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వెక్టర్ క్యాస్ట్లో 2 types ఆఫ్ టెస్ట్ కేసెస్ ఉంటాయి. సో వన్ ఈస్ సింపుల్ టెస్ట్ కేస్, అనదర్ వన్ ఈస్ కాంపౌండ్ టెస్ట్ కేస్. ఓకే, సింపుల్ టెస్ట్ కేస్ అండ్ కాంపౌండ్ టెస్ట్ కేస్ డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ టెస్ట్ కేసెస్లో మీకు ఒక స్పెసిఫిక్ థీమ్ని పర్ఫామ్ చేస్తారు. అంటే మీకు ఒక బేస్డ్ ఆన్ ఇన్పుట్స్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఇచ్చి వెరిఫై చేస్తారు. బట్ కాంపౌండ్ టెస్ట్ కేస్ అనేది ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సింపుల్ టెస్ట్ కేసెస్ అనమాట. సపోజ్ మీకు ఎలా ఉంటుంది అంటే సపోజ్ మీకు ఒక ఫంక్షన్ ఉంది, అందులో ఒక స్టాటిక్ వేరియబుల్ యూజ్ చేశారు. ఓకే, ఇఫ్ స్టాటిక్ ఏ వేరియబుల్ ఈస్ గ్రేటర్ దాన్ 5 అయినప్పుడు ఆ ఇఫ్ లోపల a++1 అవుతుంది. ఓకే, ఇనిషియల్ గా ఏ వాల్యూ స్టాటిక్ వేరియబుల్ అంటే ఏమవుతుంది 0 ఉంటుంది. ఓకే, బట్ మీరు ఆ ఇఫ్ కండిషన్ ట్రూ చేయాలి అని అంటే సో ఆ ఇఫ్ కండిషన్ ట్రూ అవ్వాలి అంటే మనకు ఒక సింపుల్ టెస్ట్ కేస్ అనేది ముందు రాసుకుని ఆ టెస్ట్ కేస్ ని 5 times ఎగ్జిక్యూట్ చేసాం అనుకోండి, ఆబ్వియస్ గా ఏ వాల్యూ ఏమవుతుంది 5th టైంలో ఏ వాల్యూ గ్రేటర్ దాన్ 5 అయ్యి ఇఫ్ కండిషన్ కూడా ట్రూ కనపడుతుంది. ఓకే, ఆ టైంలో మనం కాంపౌండ్ టెస్ట్ కేసెస్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో యూజువల్గా సింపుల్ టెస్ట్ కేసెస్ రాస్తాం. కాంపౌండ్ టెస్ట్ కేస్ అనేది ఎప్పుడంటే టెస్ట్ కేస్ రిపీటెడ్గా రన్ అవ్వాలి ఆర్ సమ్ డిపెండెన్సీ ప్రీవియస్ టెస్ట్ కేస్ వాల్యూని నెక్స్ట్ టెస్ట్ కేస్ అనేది ఇన్పుట్ కింద కన్సిడర్ చేయాలి అన్నప్పుడు వి యూజ్ కాంపౌండ్ టెస్ట్ కేస్. క్లియర్? కాంపౌండ్ టెస్ట్ కేస్ అంటే ఇప్పుడు మనం సింపుల్ టెస్ట్ కేసెస్ లో ఒక 10 రాసాం సార్ టెస్ట్ కేసెస్. తర్వాత మనం ఒకటి ఇంక్లూడ్ చేసాం 1 టెస్ట్ కేసు 11 అయినాయి.
అప్పుడు మనం కాంపౌండ్ టెస్ట్ కేస్ కింద కన్సిడర్ చేసి అంటే ప్రీవియస్ 10 ప్లస్ నెక్స్ట్ యాడ్ అయిన 1 కలిపి కాంపౌండ్ టెస్ట్ కేస్ కింద కన్సిడర్ చేస్తామా సార్? అడిషనల్ గా రాసిన టెస్ట్ కేసు అడిషనల్ గా మీరు సింపుల్ టెస్ట్ కేసెస్ కూడా ఎన్నైనా రాసుకోవచ్చండి. సో అవి మనకి డిపెండెన్సీ లేనంత వరకు కూడా ఈ సింపుల్ టెస్ట్ కేసెస్ గానే ఉంచుతాం. ఓకే, మనకి ఏదైనా టెస్ట్ సినారియో గనక ప్రీవియస్ గా రన్ అయిన టెస్ట్ కేస్ రిజల్ట్స్ కరెంట్ టెస్ట్ కేస్ కి మళ్ళా మీరు యూజ్ చేయాలి. సో ఆ డిపెండెన్సీ కనుక ఉంది అని అంటే సేమ్ సింపుల్ టెస్ట్ కేసుని మనం మల్టిపుల్ టైమ్స్ కంబైన్ చేసి ఒక కాంపౌండ్ టెస్ట్ కేస్ అని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఇట్ ఈస్ లైక్ కాంపౌండ్ టెస్ట్ కేసెస్ కలెక్షన్ ఆఫ్ సింపుల్ టెస్ట్ కేసెస్. Means it is nothing but the integration type, right? Kind That of, depends on yeah. other value. Yes. So like previous test case output, you can consider it as next test case input. Yes. And you We will need to produce. execute the current test case. The values depend on the other one. Means it integrated things completely. It's Yeah. nothing but integration testing. Yeah, but it is not the only under one UUT it executes in the unit Okay, testing. okay. Yeah. Oh. Okay. Okay, and so basically ఇది ఒక జస్ట్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ పర్పసే. సో ఇన్ ద వి మోడల్ బేసికలీ యు ఆర్ అవేర్ ఆఫ్, రైట్, ఫర్ ఈచ్ ఫేజ్ vector cache tool, what are the features it is giving. So basically this highlighted blue line, these kind of testings it covers. Okay, from the coding, you will consider, you can do unit testing in the vector cache, integration testing, okay, integration module testing, integration testing, even system testing also you can do. Okay, even for coding, so what are the inbuilt compilers it has. So these are the all inbuilt compilers vector cache will provide. Okay, GNU is the most like regular use we will use. Okay, and along with for static analysis also these kind of tools it supports. Like these are the external tools that you can like you can work on this through vector cache also. Polyspace, QAC. Okay, and even for the requirement management, like we have seen doors, right? So doors, even integrity also it supports, and JAMA, and even Excel, Word, XML. So all these tools it supports for the requirement management. Like whatever you design the test cases, right, the respective test cases belongs to which requirement, so that you have to link it. So through this gateway APIs we will link to the test case, like requirement or your test specification. Okay, even it supports some modeling tools also. So IBM Rational, Rhapsody, MathWorks, and Artisan Studio. So this Artisan Studio is kind of one development tool. This is also one modeling. For ADA they will use Artisan, I think. Okay, and next is industry modes for the vector cache. So మన వెక్టర్ క్యాష్ టూల్లో ఏ ఇండస్ట్రీ మోడ్ స్పెసిఫిక్ గా వర్క్ చేయట్లేదు అంటే బై డిఫాల్ట్ ఇండస్ట్రీ లైక్ డిఫాల్ట్ కవరేజ్ మోడ్ అనేది ఎనేబుల్ అయి ఉంటుంది. బట్ యు ఆర్ వర్కింగ్ ఆన్ స్పెసిఫిక్. ఫర్ ఆటోమోటివ్ యూ హ్యావ్ టు చూస్ దిస్ ఆప్షన్. ఫర్ ఏవియానిక్స్ ఇస్ DO 178B. Industrial is this is the standard. So these are the standard document, okay, numbers. Okay, these are the standard document for the avionics, ISO 26262 for the automotive. So these are the standard numbers. Okay, సేఫ్టీ మెజర్మెంట్స్ కదా. సో దాన్ని బట్టి ఇప్పుడు మీకు ఇక్కడ ఒకటి ఇచ్చా చూడండి, ఒక టేబుల్. సో మనం బేస్డ్ ఆన్ యువర్ సేఫ్టీ లెవెల్ బట్టి మీరు స్టేట్మెంట్, బ్రాంచ్, MCDC కవర్ చేయాలా. ASILD is a safety critical system. So safety critical systems, you have to cover the statement coverage, branch coverage, and MCDC. All three you have to cover in the ASILD. Modified condition and decision coverage. It is being covered, I think maybe last week, I think.
ఓకే, సేమ్ బ్రాంచ్ కవరేజ్ అన్న డెసిషన్ కవరేజ్ అన్న సేమ్. ఓకే, సో స్టేట్మెంట్ బ్రాంచ్ ఎంసిడిసి. అలాగే అసిల్ బి అండ్ సికి అయితే ఓన్లీ స్టేట్మెంట్ అండ్ బ్రాంచ్ కవరేజ్ ఈజ్ ఎనఫ్, అండ్ అసిల్ ఏస్ ఓన్లీ స్టేట్మెంట్ ఈజ్ ఎనఫ్. సో బేసిక్గా ఇవి మీకు ఏంటంటే మీ ప్రాజెక్ట్ బట్టి రెస్పెక్ట్ టు క్రిటికాలిటీ లెవెల్ ఆఫ్ ద ప్రాజెక్ట్ బట్టి దే విల్ డిసైడ్ do we need to cover all this or only specific to statement or specific to branch. Okay, same way. DO 172, this is for aerospace, aeroplanes ki or some missiles ivanni ee level of things వాళ్ళు యూస్ చేస్తారు. ఓకే, లెవెల్ ఏ బి సి డి కూడా ఉంటుంది మేబీ, లేకపోతే వాళ్ళు ఈవెన్ సమ్ నేమ్స్ ఉంటాయి ఏరోస్పేస్ లో, ఐ ఫర్గాట్ యాక్చువల్లీ. ఆటోమోటివ్ అయితే అసిల్ డి ఇలా. ఓకే, వేరే ఈవెన్ సపోజ్ ఇండస్ట్రియల్, మీరు ఎట్ ద ఎండ్ కోడ్ టెస్ట్ చేసే విధానం ఒకటేనండి, బట్ సో విచ్ సేఫ్టీ లెవెల్ యూ హ్యావ్ టు చూస్ బేస్డ్ ఆన్ యువర్ ప్రాజెక్ట్ అనేది బిల్డింగ్ ఎన్విరాన్మెంట్ టైంలోని మనం ఈ సేఫ్టీ లెవెల్ని చూస్ చేసుకుంటాం. దాన్ని బట్టి టూల్ విల్ గివ్ ఏ ఆప్షన్, మనం బ్రాంచ్ కవరేజ్ 100% అయిందా, ఎంసిడిసి 100% అయిందా, స్టేట్మెంట్ 100% ఈజ్ అచీవ్డ్ ఆర్ నాట్, ఆల్ దిస్ ఇట్ షోస్ ఇన్ అవర్ రిపోర్ట్ అనమాట. ఓకే, సో సపోజ్ మీది అసలు ఏ ప్రాజెక్ట్ అయితే ఎంసిడిసి రిపోర్ట్ ఇవ్వడం వల్ల మీకు అక్కడ యూజ్ ఏం లేదు. సో ఇట్ ఈస్ లైక్ యూఆర్ పుట్టింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఫర్ ద నాన్ సేఫ్టీ లెవెల్ అప్లికేషన్ అనమాట. సో దానికి మరి వాళ్ళు ప్రతి ఎవ్రీ వర్క్కి బిల్లింగ్ అనేది క్యాల్కులేట్ చేస్తారు కాబట్టి, సో they will not give that much effort to do the MCDC. Okay, ఇవంతా మనం టూల్లో ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రెస్పెక్టివ్ రిపోర్ట్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి అనమాట, జనరేట్ అవుతాయి. ఆ రెస్పెక్టివ్ కవరేజ్ మనకు వచ్చిందా లేదా. సో బేసిక్గా టూల్ అనేది గ్రీన్ అండ్ రెడ్ కలర్స్ లో చూపెడుతుంది. రెడ్ అంటే నాట్ కవర్డ్ లైన్, సో గ్రీన్ అంటే ఇట్ ఈస్ ఎ కవర్డ్ లైన్ అనమాట. బేసిక్గా ఈ రిపోర్ట్ జనరేట్ అవ్వాలి అన్నది కూడా హార్నెస్సే చెప్తుంది. ఆ చెకింగ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎంత కవర్ అయింది అదంతా మొత్తం అంతా మనకి హార్నెస్సే మొత్తం అది ఎంతో టూల్ చేసేది. సో మనం ఓన్లీ దాని గురించి ఏంటి అని తెలుసుకోవడానికి తప్ప ఎలా చేస్తుంది అన్నది మనకు అనవసరం, అదంతా టూల్ డెవలపర్స్ చూసుకుంటారు, టూల్ ఓనర్స్. అవును, అంతే. సో మీకు ఇవి ఐఎస్ఓ అంటే చెప్పండి. డెసిషన్ కవరేజ్ అండ్ కండిషన్ కవరేజ్ టెస్ట్ చేయము, అది బ్రాంచ్ కవరేజే కదండి మనకు వచ్చేది. బేసిక్గా టూల్ ఏంటంటే బ్రాంచ్ కవరేజ్ అనేది వాళ్ళు మీకు ట్రూ ఆర్ ఫాల్సే కదా, డెసిషన్ కండిషన్ మీకు ఏంటంటే అవి డెఫినేషన్ డాక్యుమెంట్ డెఫినేషన్ ప్రకారం డిఫరెంట్ అయినా కానీ, బట్ మనం రిపోర్ట్లో చూడాలంటే ఇఫ్ ట్రూ ఆర్ ఫాల్స్ అన్నదే కదా కేసెస్. ఓకే, సో మీకు బేసిక్గా మీకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు డాక్యుమెంట్ డెఫినేషన్స్ కింద చెప్పాం, ఏది డెసిషన్కి కండిషన్కి డిఫరెన్స్ ఏంటి అని. ఓకే, బట్ అది మనం కోడ్ పరంగా రిపోర్ట్ పరంగా చూడాలంటే ఇఫ్ ట్రూ అయిందా ఫాల్స్ అయిందా అవే మ్యాటర్స్ ఫైనల్గా. సో అదే మనకి ఇక్కడ బ్రాంచ్ కింద వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఓకే సార్. సో అవి బేసిక్గా డాక్యుమెంటెడ్ థియరీ బట్టి అవి మీకు అలా డిఫరెన్సియేషన్ కింద కనపడతాయి. మీకు అది ఓన్లీ ఫర్ ఇంటర్వ్యూ, బట్ రిపోర్ట్ పరంగా ఓన్లీ బ్రాంచ్. అందుకే కొంతమంది ఈ టూల్ బట్టే వాళ్ళు ఏంటంటే డెసిషన్ అయినా కండిషన్ అయినా సో బ్రాంచ్ అయినా ఆల్ ఆర్ సేమ్ అని చెప్పి కొంతమంది చెప్తారు. ఇది డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఒపీనియన్ అనమాట. సో ఇవి మీకు ఐడియా ఉంది కదా, డిఓ అంటే డాక్యుమెంట్ ఆర్డర్, ఐఎస్ఓ అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్. ఓకే, అలాగే ఐఈసి అనేది ఏంటంటే ఇది ఏంటంటే ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, కమిషన్ అనమాట, సో ఇండస్ట్రియల్ సంబంధించింది. ఓకే, ఈ రైల్వే అనేది మళ్ళీ యూరోపియన్ నార్మ్ అనమాట, సో యూరోపియన్ నార్మ్ ఫర్ దిస్ నెంబర్. సో అలా. ఓకే, మీరు ఇవి ఫుల్ ఫామ్స్ గూగుల్ అని ఎతికినా దొరుకుతాయి. ఓకే, సో and this is the last slide we will end up today.
Okay, so how vector cast works? So this is the basic graphical view anamata. So మీరు ఇచ్చిన source code. So whenever we provide the source code input to the vector cast, so we will organize what is the test driver, what are the unit under test we choose, and respective dependency files and stubbed files, all we will provide. And for environment creation, during the environment creation, and while executing the test case, it creates a test harness. So driver program, unit under test, your dependencies, stubborn dependencies, all together we call it as test harness. Test driver is like which unit under test function has to be executed, like real dependency functions. Okay. టెస్ట్ హార్నెస్ ఇట్ క్రియేట్స్ అండ్ హార్నెస్ నుంచి మనం రిజల్ట్ జనరేట్ చేస్తాం. రిపోర్ట్ వస్తుంది, పాస్ కానీ ఫెయిల్ కానీ ఎక్సెప్షన్ కానీ. సో యువర్ టెస్ట్ డిజైన్ మైట్ రాంగ్. సో ఈవెన్ టెస్ట్ డ్రైవర్లోనే మనం ఎక్సెప్షన్స్ క్యారీ చేస్తూ ఉంటుంది. ఓకే, మేబీ ఇన్ బిట్వీన్ మీరు యూటీ సమ్ మార్చి అక్కడ యూటీ లేకపోతే ఆ డిపెండెన్సీ మిస్ అయినా, సో అదంతా మీ టెస్ట్ హార్నెస్ లో మళ్ళీ అది బిల్డ్ చేసి కంపైల్ చేస్తుంది. సో విచ్ ఇస్ క్విక్కర్ దాన్ కంప్లీట్ సోర్స్ ఫైల్స్ అన్ని బిల్డ్ చేసే. ఇనిషియల్ గా కంప్లీట్ సోర్స్ ఫైల్స్ అన్ని మనం తీసి అది బిల్డ్ చేసేస్తామండి. ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్ ని మనం ఇక్కడ రెఫరెన్స్ యూజ్ చేసుకుంటాం అనమాట, రెఫరెన్స్ కింద టెస్ట్ హార్నెస్. ఓకే, సో ఇది అయితే మనం నెక్స్ట్ సెషన్ నుంచి ఇది బేసిక్గా వెక్టర్ క్యాష్లో కనపడే విండో. అలాగే మనం వెక్టర్ క్యాష్లో ఏవేమి మేజర్ థింగ్స్ ఉన్నాయి, వాట్ ఆర్ ద ఫైల్స్ ఇట్ జనరేట్స్, ఓకే, అండ్ హౌ వీ క్రియేట్ ఏ ఎన్విరాన్మెంట్, సమ్ స్టెప్స్ ఉన్నాయి, అవంతా ఈ పీడిఎఫ్లో ఉంటాయి. ఓకే, ఇనిషియేషన్ టెస్ట్ ఎలా ఉంటుంది, కాంపౌండ్ టెస్ట్, ఫంక్షన్ కాల్, ఇవంతా మన టెస్ట్ క్వెస్ట్లో ఉండే సమ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, రిపోర్ట్ జనరేషన్ చూద్దాం నెక్స్ట్. సో what kind of reports we will deliver for as a test report. Okay. తర్వాత రిక్వైర్మెంట్ గేట్వే. ఓకే, అందులో బేసిక్గా మీకు డోర్స్ గురించి చెప్తాను. సో ఆ డోర్స్ కూడా మనం ఎలా చేస్తాం అనేది ఒక వీడియో ఉంది, ఇది కూడా యూట్యూబ్ నుంచే ఉంది. వెక్టర్ క్యాస్ట్ నుంచి మీకు మంచి రిఫరెన్స్లు దొరుకుతాయి. ఓకే, యూట్యూబ్లో చాలా సోర్స్ ఉంది. సో ఇది కూడా ఎగ్జాక్ట్లీ మేము ప్రజెంట్ ప్రాజెక్ట్లో ఏం చేస్తాం అన్నది సేమ్ వాళ్ళు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది. సో అదే వీడియో ఇది. ఓకే, అండ్ సో మోస్ట్లీ యా, సో ఇవి మీకు ఇంకేమన్నా ఉన్నా, మేబీ నాకు తెలిసి ఇవి కొంచెం టైం కన్జ్యూమింగ్ కొన్ని స్టెప్స్ చెప్పేటప్పుడు. సో ఇవన్నీ ఎలా చేయాలి అవంతా మనం విజువల్ వ్యూతో పాటు అలాంగ్ విత్ ఈ పీపీటీ కూడా మనం కవర్ అప్ చేద్దాం. ఓకే, అది కూడా చూపెడతాను మీకు. అది వీడియోస్ చేసి మీకు వీడియోస్ షేర్ చేస్తాను ఫర్ రెఫరెన్స్. అవి ఏంటంటే లైసెన్స్ నా లోకల్ మెషిన్లో చేయలేను. సో అది ఆఫీస్ ల్యాప్టాప్లో చేస్తూ మీకు చూపెట్టాలి. సో అవి రికార్డ్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. ఓకే, ఈవెంట్ చేస్తాను, అలా చేస్తాను. ఓకే సార్, you said that regression. What is meant by regression, sir? So like do you know regression and what is the difference between regression and retesting? మేబీ అవి మీరు గూగుల్ సోర్స్లో ఒకసారి చూడండి, మీకు అవి అది బేసిక్గా ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అవి కూడా కవర్ అవుతాయి. ఓకే, దాన్ని రీటెస్టింగ్ అంటారు బేసిక్గా. సో బట్ రిగ్రెషన్ టెస్టింగ్ ఈజ్ లైక్ చేంజ్ పార్ట్ని మనం కవరప్ చేయాలి అనుకున్నప్పుడు ఆల్రెడీ టెస్ట్ చేశారు, బట్ సంథింగ్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ ఇన్ లైక్ ఇన్ ద నెక్స్ట్ రిలీజ్ రిక్వైర్మెంట్ ఈస్ బీయింగ్ చేంజ్డ్ ఆర్ కోడ్ హ్యాస్ బీన్ మోడిఫైడ్ ఫర్ one line of code in the specific function. So respective function, again you will test it. You will write a test cases for whether
already written test case is working fine or not. If any problem comes, then you will rectify there. You will you will change your test approach, or maybe inputs or expected values you will change according to the change in the requirement, change in the code. So that is the regression. Retesting is like only this function is being only modified. Okay, does modification of this function, it is impacting the other functions or not? Okay, same case for the retest you will apply like you already verified one test case which is part of the regression change. Same change is affecting your other test cases or not? Your other test cases are still in the previous past state only, or maybe it may fail in the new year releases without change in the code. So that you will verify during the retest. As part of the retest, you will come to know impact analysis. Okay, regression is basically for the change part you will verify. Retest is like complete all test cases you will run. లేదు లేదు, అది రీటెస్ట్ కూడా వాళ్ళు రిక్వెస్ట్ అండి అంతే. ఇప్పుడు మీ టెస్ట్ లీడ్ కానీ టెస్ట్ మేనేజర్ కానీ వాళ్ళ స్కోప్ చేసి ఓకే సో పలానా బిహేవియర్ అంతా కంప్లీట్ రీటెస్ట్ చేయండి రిక్వెస్ట్ వస్తుంది. సో అప్పుడు మీరు మళ్ళీ న్యూ ఇయర్ రిలీజెస్కి మళ్ళీ కంప్లీట్ ఆల్ టెస్ట్ కేసు అనేది రీటెస్ట్ చేస్తారు. ఇప్పుడు మీకు ఇమీడియట్ ఫిక్స్ అన్నప్పుడు రిగ్రెషన్ స్కోప్ ఇస్తారు. ఓకే, సో ఓన్లీ ఈ కోడ్ ఫైల్ చేంజ్ అయింది, ఇమీడియట్ గా నాకు టెస్ట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వండి. సో అన్నప్పుడు ఓన్లీ రిగ్రెషన్ టెస్ట్ చేస్తారు. సార్ నాకు ఒక డౌట్ ఉంది. వెరిఫికేషన్ వాలిడేషన్ అప్పుడు వెరిఫికేషన్ లో మనం డాక్యుమెంట్స్ అనేది రివ్యూ వాక్ త్రూ ఇన్స్పెక్షన్ చేస్తాం కదా. సో అందులో చదివేటప్పుడు క్యూఏ క్యూసీ క్యూఏ అని ఒక కాన్సెప్ట్ వచ్చింది సార్. 3 అనేది సిమిలర్ గానే ఉంది, బట్ మేజర్ డిఫరెన్స్ ఏంటి సార్ క్యూఏ క్యూసీ క్యూఏకి? టర్మినాలజీ లైక్ 3 ఒకటే అని చెప్పారు, బట్ కమింగ్ టు ప్రాజెక్ట్ టైంలో క్యూఏ క్యూసీ క్యూఏ అని చెప్పారు. డిఫరెన్స్ ఏంటి సార్, మేజర్ డిఫరెన్స్? క్యూఏ క్యూసీ క్యూఈ లేదండి, నేను ఎప్పుడు క్వాలిటీ టీంలో వర్క్ చేయలేదు. సో మేబీ వాళ్ళకి అంటే ఇప్పుడు మీరు ఒకసారి క్వాలిటీ టీంలో ఉన్నారు అంటే మీకు వాటి గురించి కంప్లీట్ గా తెలుస్తుంది అలా అనమాట. సో నా రోల్ ఎప్పుడు డెవలప్మెంట్ టెస్ట్ డిజైన్ వీటిల్లోనే ఉంది. సో మేబీ మీరు ఇంకా మల్టిపుల్ సోర్సెస్ నుంచి చూసినా మీకు ఏమన్నా ఐడియా రావచ్చు. ఇండివిజువల్ గా ఒక్కొక్క టాపిక్ ని చూస్తూ మీరే అది ఒక అనాలిసిస్ కి రండి. ఓకే సార్, థాంక్యూ. ఓకే ఓకే దెన్ థ్యాంక్స్ గైస్. మేబీ నా టైమింగ్స్ చూసుకొని మీకు పోస్ట్ చేస్తాను. థాంక్యూ సార్. థ్యాంక్ యూ ఆల్, బాయ్. Thank you.